వెస్ట్ బెంగాల్లో ఒక సిగ్గుపడే సంఘటన జరిగింది. ఒక లా కాలేజీలో ముగ్గురు విద్యార్థులు ఒక అమ్మాయిని రేప్ చేశారు. అది కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ ప్రెమిసెస్లో గ్యాంగ్ రేప్ జరిగింది. ఇక్కడ మనము ఒక చెత్తనా కొడుకు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అతని పేరు కళ్యాణ్ బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. అతను ఏమంటాడనంటే, ఎవడో ఎక్కడో రేప్ చేస్తే మాకెలా తెలుస్తుంది, కాలేజీలలో కూడా పోలీసులను పెట్టాలా రేప్ జరగకుండా ఉండడానికి, మమ్మల్ని మీరు అడిగితే ఎలా అని చెప్పేసి ఒక ఎంపీ అంటున్నాడు అనమాట. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, మన పొలిటీషియన్స్కి, మన రాజకీయ నాయకులకి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జవాబుదారితనంతో ఉంటారు. అలా కాని పక్షంలో రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని మేము కాలేజీలలో మేము ప్రతి చోట పోలీసులను పెట్టగలమా అని చెప్పేసి మానవ సమాజం సిగ్గుపడేలా చెప్పాడనమాట. సో ఈ గ్యాంగ్ రేపులు ఆల్రెడీ మనము మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి రేప్ ఇన్సిడెంట్ మర్చిపోకముందే ఇంకో రేప్ ఇన్సిడెంట్ మనం కోల్కతాలో చూసాము. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, కోల్కతాలో మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగాలేదు. అది త్వరగా రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలిపించుకునే అవకాశం ఎక్కువగా ఉంది కోల్కతాకి. సో దయచేసి అక్కడ మహిళల యొక్క భద్రత పట్ల ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.